హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షు టఫీ సారీస్. ఈ రోజు మనం ఒక 2 వెరైటీస్ చూడబోతున్నామండి. రెండు కూడా మనకి క్లాత్ పరంగా కానీ కలర్స్ పరంగా కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ నంబర్ ఉంది కదా, ఈ నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేయండి. చక్కగా మంచి మంచి సారీస్ అన్ని కూడా మీరు రెగ్యులర్ గా చూడొచ్చు. ఈ నెంబర్ కి గూగుల్ పే, ఫోన్ పే అండ్ వాట్సాప్ మాత్రమే ఉంది. అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేవు అండి, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకున్న సర్వీస్ వచ్చేసి డిటిడిసి సర్వీస్ ఉంది అండ్ మనకి పోస్టల్ సర్వీస్ కూడా ఉంది. ఇన్ కేస్ మీ ఏరియాకి డిటిడిసి సర్వీస్ కనుక లేకపోతే పోస్టల్కి పంపించాలి అనుకుంటే మాత్రం మీరు కంపల్సరీ పేమెంట్ చేసిన తర్వాత మాకు డిటిడిసి సర్వీస్ లేదు అండి, మాకు పోస్టల్కి పంపించండి అని మెన్షన్ చేయండి. అలాగే మా వాళ్ళు మీకు పే చేయమని చెప్తారు కదా, చెప్పిన తర్వాత ఆ పేమెంట్ చేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ మా వాట్సాప్ నెంబర్కి పెడితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, సారీస్కి నంబర్స్ అయితే ఏమి ఇవ్వట్లేదండి, మీరు సారీ పిక్ పెడితే సరిపోతుంది. ఉన్నవే 2, దాంట్లో కూడా కలర్స్ టోటల్గా చేంజ్ అనమాట. ఇక్కడ మనకి బ్రింజాల్ కలర్లోనే కొంచెం డార్క్ కలర్ మీద జరీ వీవింగ్ బోర్డర్, స్మాల్ బోర్డర్ ఇచ్చారు. ఓకే, ఇది మనకి సేమ్, కాకపోతే ఎక్స్ట్రా బోర్డర్ వచ్చింది. కలర్ మాత్రం ఇక్కడ పైన బోర్డర్లో కొంచెం డార్క్ వచ్చింది అని చెప్పాను కదా, అదే కాకపోతే కొంచెం మనకి ఇలా వచ్చింది. అలాగే మీరు శారీ షేపర్స్ కనుక యూస్ చేస్తే, అంటే పెటికోట్స్ ఉంటాయి కదా, శారీ పెటికోట్స్ కనుక యూస్ చేస్తే మనకి చక్కగా షేప్ అనేది ఇలా వస్తుందండి నీట్గా. ఓకే, నేను అవి కూడా ఒకసారి వీడియో మళ్ళీ చేసి పెడతాను, మీరు చూడొచ్చు. కుర్చీలో కూడా చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో, నిండుగా కూడా కనిపిస్తున్నాయి. కింద మనకి బోర్డర్ కూడా ఇది ఫాయిల్ ప్రింట్ బోర్డర్ కాదు అండి, ఇది టోటల్గా మనకి వీవింగ్ బోర్డర్ వస్తుంది అనమాట, జరీ వీవింగ్ బోర్డర్ వస్తుంది. రేట్ మాత్రం చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది. అలాగే ఏపీ అండ్ తెలంగాణకి టోటల్గా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. అదర్ స్టేట్స్కి అయితే కనుక 2 శారీస్ తీసుకుంటే మాత్రమే మీకు ఫ్రీ షిప్పింగ్, 1 శారీ అయితే మాత్రం షిప్పింగ్ ఛార్జ్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఈ ఫ్రీ షిప్పింగ్, ఒకసారి అయినా ఫ్రీ షిప్పింగ్ అనేది కొన్ని రోజులు మాత్రమేనండి. తర్వాత మనకి రెగ్యులర్గా ఏదైతే 2 శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందో అదే కాన్సెప్ట్ అయితే మాత్రం కంటిన్యూ అయిపోతుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది మనకి పళ్ళు అన్నమాట. పళ్ళు అనేది ఇలా వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు. ఓకే, మా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి, అన్షు టఫీ అని ఉంటుంది. అది ఫాలో అయితే కనుక అక్కడ కూడా కొన్ని వెరైటీస్ అని పెడుతున్నాము. అంటే ఇక్కడ పెట్టనివి అక్కడ పెడుతున్నాం, ఫస్ట్ అక్కడ పెట్టిన తర్వాతే మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. కాబట్టి మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయ్యారు అనుకోండి, మీరు ఫస్ట్ ఆర్డర్ చేసుకోవచ్చు. అంటే నాట్ అవైలబుల్ అనే వర్డ్ వినకుండా మీరు ఫస్ట్ అక్కడ ఆర్డర్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ సారీ మొత్తం చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. వంగ పువ్వు రంగులో కొంచెం లైట్ కలర్లో మనం చూసాం. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూపిస్తాను, కానీ అది కూడా కలర్స్ చాలా బాగుంటాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ మూవింగ్ ఉన్న కలర్ అనమాట, అది ఆ కలర్ సారీ కూడా నేను కట్టుకుని మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఇంతకు ముందు మీరు చూసిన కలర్ లాగానే ఉంటుందండి, అదే కలర్, కాకపోతే క్లాత్ వేరు అండ్ మనకి డిజైన్ పరంగా కూడా టోటల్గా చేంజ్ ఉంటుందన్నమాట. ఒకసారి మీరు కలర్స్ చూసుకోండి, సేమ్ కలర్స్ లాగానే అనిపిస్తూ ఉంటుంది. అందుకని నేను ఇది ఫస్ట్ చెప్పలేదు, తర్వాత సెకండ్ సారీ కింద చెప్పాను. ఎందుకంటే మళ్ళీ అదే వీడియో అనుకుంటూ ఉంటారు కదా కొంతమంది, సేమ్ కలర్స్ మొన్న పెట్టారు కదా మళ్ళీ ఇప్పుడు అదే పెడుతున్నారని అనుకుంటారని నేను పెట్టలేదన్నమాట. పైన వచ్చేసరికి పాలపిట్ట కలర్లో కొంచెం డార్క్ కలర్ వచ్చింది, జరీ బోర్డర్ వచ్చింది. అలాగే సెకండ్ వైపు చూసినట్లయితే కనుక సేమ్ పాలపిట్ట కలర్లోనే మనకి బోర్డర్ అనేది ఇలా ఇచ్చారు. ఇందాక నేను చెప్పాను కదండి, శారీ షేపర్ కనుక వేసుకుంటే మనకి లుక్ ఇలా ఉంటుంది అని చెప్పేసి. కుర్చీల్లో కూడా మనకి చాలా మంచిగా చక్కగా కంఫర్టబుల్గా ఉన్నాయి. అంటే స్టిఫ్నెస్ అయితే ఇక్కడ మనకి మెటీరియల్ అయితే కనిపించట్లేదు, టోటల్గా మనకి ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది. హైట్ కూడా అండి, ఒక్కసారి అది ఏమో హైట్ చూపించేస్తా. ఈ చీర జస్ట్ నార్మల్గా ఇచ్చేసి, అట్లా ఇచ్చేసి ఇలా చూపిస్తాను. నేను ఈ మధ్య మర్చిపోతున్నాను హైట్ చూపిద్దామనేసి. ఇదిగోండి, నా హైట్ వచ్చేసి 5.4 ఉంటాను. సో నాకు ఇక్కడ వరకు వచ్చిందంటే మీరు 5.6 ఉన్న వరకు కూడా మీరు తీసుకోవచ్చు ఈ సారీ. ఓకే, లుక్ ఇలా ఉంటుంది ఈ సారీలో. ఇది వచ్చేసి మనకి పళ్ళు. ఈ కలర్ ఏమో కొంచెం బ్రైట్గా కనిపిస్తుందండి. ఇంతకుముందు మనం లెవెండర్ కలర్ సారీ చూసాం కదా, అదేమో మనకి నేను మీకు వీడియోలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, లైట్ కలర్ ఉంటుంది. ఇప్పటి వరకు మాత్రం మనకి ఇవాటి వరకు మాత్రం సింగిల్ సారీ అయినా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది, ఒక సారీ తీసుకున్నా. కానీ మళ్ళీ రేపటి నుంచి వీడియోస్లో మాత్రం ఏవైనా సరే 2 సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్, సింగిల్ సారీ అయితే కనుక షిప్పింగ్ ఛార్జ్ మీరు పే చేయాల్సి వస్తుంది, అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. ఇది బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్తో మనకి సన్నటి వర్క్, ఓన్లీ అవుట్లైన్ వర్క్తో, వర్క్ కాదు ప్రింట్తో మనకి ఇలా ఇచ్చారు. 2 సైడ్స్ జరీ బోర్డర్ ఉంటుంది. జరీ కూడా గోల్డ్ జరీ కాదు అండి, సిల్వర్ జరీతో వచ్చిందనమాట. సారీ లుక్ మీకు ఒకసారి మళ్ళీ ఇలా కూడా చూపిస్తాను చూడండి. మీకు పక్షులు, బర్డ్స్తో డిజైన్ చేశారు.
అంతకుముందు మనం చూసింది ఓన్లీ ఫ్లవర్స్తో చూసాం, ఇది టోటల్గా డిజైన్ చేంజ్ అనమాట. ఇక్కడ మేము క్లియర్గా రేట్ ఇస్తున్నాం, డేట్ ఇస్తున్నాం, ఫోన్ నెంబర్స్ ఇస్తున్నాం. వీటికి ఈ స్క్రీన్ చూస్తే మీకు మొత్తం ఫుల్ డీటెయిల్స్ అనేది అర్థమైపోతుంది. ఓన్లీ వాట్సాప్ మాత్రమే. అలాగే కింద మీకు కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టామండి, ఆఫ్ చేయలేదు. సో మీరు కమెంట్ సెక్షన్లో చక్కగా మీ వాల్యుబుల్ కమెంట్ని కమెంట్ చేసేసేయండి. ఓకే, అలాగే మా సారీస్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీరు ఫస్ట్ ఆ నెంబర్స్కి మెసేజ్ పెట్టండి. వాళ్ళు ఒక 3 hours వరకు కూడా మీకు రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు ఇక్కడ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను మీకు రిప్లై ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అక్కడ ఇవ్వకపోతే పార్సల్స్కి సంబంధించే మనకి డౌట్స్ అన్నీ ఉంటాయి, కంప్లైంట్స్ ఉంటాయి. సో అది ఎక్కడి వరకు రీచ్ అయిందని వాళ్ళకి పంపించి వాళ్ళకి కనుక్కొని అదంతా అయ్యేసరికి మినిమం ఇన్ని అవర్స్ అనేది పడుతుంది కదా. వేరే ఊరికి మళ్ళీ మనం కాంటాక్ట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవుతారు, అవ్వకపోతారు, మళ్ళీ మనం ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి కొంచెం టైం టేకింగ్ ఉంటుంది. ఆ టైం వరకు వదిలేసేయండి. అప్పటికి వాళ్ళు రిప్లై ఇవ్వకపోతే మా పిల్లలు అప్పుడు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మన కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది మాత్రం చెప్పడం మర్చిపోవద్దు. ఓకే, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.